ఫేస్ ఇది. అవును స్వామి. ఈడ బాత్రూమ్ పెట్టినారు ఈ సన్నంలో. ఇక ఇట్లా ఇట్లా వస్తే ఇది ఇట్లా ఈ సన్నం తగ్గి ఇట్లా ఆగ్నేయం పెరిగింది. మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ నైరుతి తగ్గింది. నైరుతి తగ్గి వాయువ్యం పెరిగింది. ఏమ్మా ఇట్లా వాయువ్యం పెరిగితే పిచ్చి కొట్టిన వాళ్ళు ఉంటారు. ఇంకోటి తూర్పు అద్దయింది, ఆగ్నేయం పెరిగింది అంటే నేను నోట అనకూడదు, పుస్తకంలో చదువుతా, మీరిద్దరు ఎదుటనే ఉన్నారు. ఏమ్మా ఇట్లా ఆగ్నేయం పెరిగితే మగపిల్లలు బతకరు. ఈడ నిండా ఆగ్నేయం పెరిగిందమ్మా, పుస్తకంలో చూపిస్తా చూడు తల్లి. విషయం చెప్తా చూడు తల్లి, ఇక్కడ చదువుతా పుస్తకం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ వాయువ్యం పెరిగింది, ఇక్కడ ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఏమ్మా ఈడ నైరుతి తగ్గింది, వాయువ్యం అంటే ఇది జడ్డాకారం ఉంది ఇల్లు, ఇట్లుంది, ఇట్లొచ్చి ఇట్లుంది ఇట్లా అనమాట. ఏమ్మా ఇట్లుంటే ఏమవుతుందని చదువుతా చూడు. ఫస్ట్ ఈ ఆగ్నేయాన్ని తీసుకుందాం. ఏమ్మా ఏం వద్దులేమ్మా. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతుందమ్మా. ఈ ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతుంది. ఇటువంటిలో యజమానిని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకో కొత్త సంబంధాలు ఉండడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతే లేకపోవడం, అబార్షన్ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించేవారు ఉండడం. అంటే ఇప్పుడు ఆడపిల్లలే పుట్టడం, మగ సంతతి లేరు కదమ్మా. అమాయకంగా ప్రవర్తించే వాళ్ళు ఉండడం. ఇప్పుడు ఆ పాప ఉండనే ఉంది, అమాయకంగా ప్రవర్తించే వాళ్ళు ఉండడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించడం బయట నిలబడుతుంది. ఆడపిల్లలు భర్తలు చనిపోయి లేదా వదిలివేసి పుట్టింటికి చేరడం జరుగుతుందమ్మా. అట్లా కదమ్మా, ఆడపిల్లలు భర్తలు చనిపోయి లేదా పుట్టింటికి చేరడం జరుగుతుంది. అంటే భర్తలు చనిపోతారు ఆడపిల్లలకు. కొన్ని ఇళ్ళు అల్లుల్లో ఆధిపత్యం అగ్ని ప్రమాదాలు జరగడం, నిప్పండించుకోవడం మాత్రం ఆగ్నేయ దోషాల వల్ల జరుగుతాయి. కోర్టులో కేసులను, ఆస్తులు కోర్టులో ఇరుకోవడం, జైల్లో పడడం, జైలు శిక్షలు అనుభవించడానికి ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధ అనుభవించాల్సి. ఇంట్లో స్త్రీలకు సుఖమే లేదమ్మా. ఏమ్మా సుఖం ఉంది ఎప్పుడన్నా? కాబట్టి ఇది పనికే రత్తల్లి, ఇది ఒకటి కదమ్మా. ఇప్పుడు ఆగ్నేయ దోషాల వల్ల రెండవ సంతతి కానీ రెండవ కుమారుడు కానీ ఇంటి యజమానికి ముగ్గురు బాధపడాల్సి వస్తుంది. బాధపడాల్సి వస్తుంది. సరే అమ్మా ఉండని. ఇది 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 జరిగింది కదమ్మా మీకు, అవుతా ఆడపిల్లలు ఉండడం. ఇప్పుడు తూర్పు అద్దయింది. ఏమ్మా తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు, తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేనిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తగ్గడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడం. అంటే ఈశాన్యం తగ్గి ఇది ఆగ్నేయం పెరిగిందమ్మా. తూర్పు అద్దుపై కట్టడాలు నిర్మించడం అంటే తూర్పు అద్దు మీద కట్టారు. తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా అవడాన్ని తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం అంటే ఆడపిల్లల పరమైతే ఆస్తి, లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు, ఇల్లరిక పనులకు ఆస్తి సంక్రమించడం, రెండవ భార్య ఉంచుకున్న పిల్లానికి ఆస్తి చేరడం, పిల్లల వల్ల అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతుష్టిగా అనుభవించలేని వారవుతారు. విధవలు పెత్తనం చేసే ఇండ్లు, అంగవైకల్యం కలిగిన సంతతి, పెళ్ళైన తర్వాత అత్తగారిని మొగుడిని వదిలి పుట్టింటికి చేరిన ఆడపిల్లలను గమనిస్తే తూర్పు భ్రష్టు పట్టడం ఉంటుంది. ఎప్పుడైతే ఈ తూర్పు భ్రష్టు పట్టిందో అంగవైకల్యం కలిగిన పిల్లలు అంటారు. అంటే ఒకసారి పోలియో వచ్చిన వాళ్ళని కూడా చూడవచ్చు, అమాయకులను చూడవచ్చు, వృద్ధి లేని వారే ఉంటారమ్మా. ఇది కదమ్మా. ఇక ఈ వాయువ్యం పెరిగింది. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. అంటే ఇది పశ్చిమం ఉత్తరం కలిసిన మూల, ఈ వాయువ్యం పెరిగింది. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువ మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఉంటారమ్మా. ఇట్టటి ఇంట్లో మెంటల్ లేసి దెంకొని పోయిన వాళ్ళని కూడా చూడవచ్చు.
ఇంకా ఆమె విడిచిపెట్టలే, ఇంకా ఆమె అయిపోయింది, అయిపోయింది. పిచ్చివన్న లేదా జరగబోయేది కాదు, పూర్వం ఇంట్లో దీంట్లో జరిగినాలన్నమాట. వాయువం దోషాలను భ్రష్టు పట్టడం, వాయువం భ్రష్టు వలన ఉత్తర వాయువం పెరిగినా కానీ, అంటే ఉత్తర వాయువం పెరిగిందమ్మా. వాయువం మూతబడి వాయువం పల్లంగా ఉండినా, వాయువులో నూతులు గోతులు ఉన్నా, ఉత్తరవాయువం నడక వచ్చినా వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. ఏమన్నా ఆత్మహత్య చేస్తున్నారమ్మా ఇట్లా? పూర్వం ఎవరన్నానే? సరే సరేమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయం లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటిని చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. ఇదేమ్మా జరిగినది మీ ఇంట్లో. ఏమ్మా దీంట్లో కొన్ని జరిగినాయమ్మా. ఇక పరవడి ఖాళీ స్థలం ఉంది కదమ్మా. పశ్చిమ భాగ దోషాల వలన యజమాని లేకపోవడం, ఉన్న అనారోగ్యవంతుడిగా అసమర్థుడి ఆడపెత్తనం విధవపెత్తనం జరుగుతుంది. ఆడ సంతతి ఎక్కువ ఉండి పిల్లలకు పోలియో, పెద్దలకు పక్షవాతం రావడానికి పశ్చిమ భాగ దోషాలే. పశ్చిమ భాగ దోషాలు కలిగిన ఇల్లు స్త్రీధనంగా మారుతుంది. ఇదే అమ్మా మీ ఇంట్లో జరుగుతుండేది. ఆయనకి ఏమి వెళ్ళిపోయినాడమ్మా? అదే ఏది షుగర్, అది మామూలు చూసుకున్నాం అంతే. ఏమ్మా షుగర్కు చచ్చిపోరమ్మా. అది ఈయన మందులు వాడాడు షుగర్కు, మళ్ళీ వాడితే షుగర్కు ఏం చచ్చిపోరమ్మా. అది మాట చెప్పు ఒప్పుకుంటా. బయట అంతా తీసుకొని పని చేయి. ఇదే అమ్మా సార్ మీ ఇంట్లో జరిగిన చరిత్ర. బయటికి బయట తీసుకుని పోదాం పరి. ఇప్పుడు ఇల్లు ఉంటే చెప్పను ఇంతసేపు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇండ్లు ఉంది కదా, ఈ ఇంటికి ఏమన్నా రెవెన్యూ ఎమ్మడే చెప్పాను నేను. ఇప్పుడు పెద్దది ఎమ్మెల్యేది వాళ్ళది. ఇప్పుడు ఈయన కూడా మూసాల మహేశ్వర రెడ్డికి కూడా చెప్పిన, అన్న నీ బిడ్డ ఇంటికి వస్తుందంటే అప్పుడు రాజశేఖర్ అడిచినాక ఆ బాకీలు వీకినాడు.